నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను పుష్ప. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో చిల్లకూరు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు మరియు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో నిర్వహించిన జయహో బీసీ సదస్సు మరియు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. గ్రామానికి చెందిన సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరగా పాసం సునీల్ కుమార్ పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జైహో బీసీ సదస్సులో సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ ద్వారా బీసీ వర్గాల వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు. యువత తెలుగుదేశం పార్టీ పట్ల మక్కువ చూపటం శుభ పరిణామమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తాము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటరమణారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, చిరంజీవి, మేఘనూరు వెంకటకృష్ణయ్య, మునిశేఖర్ గౌడ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, భీమయ్య, చందు, శ్రీనివాసులు, మురళి, చిన్నగౌడ, నాసిన కోటయ్య, గుండాల లీలావతి, నేలటూరు సుప్రజ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది, సీసీ రోడ్ అడుగుతున్నది, బీసీ జనం అడుగుతున్నది. సాయం చేయండి. రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే తల్లి మీ అందరికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మ. ఎన్ని? 3 గ్యాస్ సిలిండర్. తర్వాత బీసీలు గానైతే 50 సంవత్సరం నిండు అందరికీ 4,000 అన్న బీసీలే 50 సంవత్సరం నిండు అందరికమ్మా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా. తర్వాత తల్లి మన ఇంట్లో చదువుకునే బిడ్డలు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45,000, నలుగురుంటే 60,000 ఇస్తారమ్మా ఏమ్మా. తర్వాత మీరు ఎక్కడి నుంచి జిల్లాలో బస్సు ఫ్రీగా ఎక్కచ్చమ్మా, టికెట్ పెట్టాలి మీరు. అట్లాగే తల్లులారా ముఖ్యంగా మంచినీళ్ళు ఇస్తారమ్మా, మీకు సరఫరా చేస్తారు మంచినీళ్ళు. తర్వాత మిల్లలు ఎవరన్నా సరే డిగ్రీ చదివిన బిడ్డలు ఎవరన్నా నిరుద్యోగులుగా ఉంటే అమ్మా వాళ్ళకి ఏంటంటమ్మా నెలకి 3,000 రూపాయలు యువగల నిధి కింద వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు డబ్బులు ఇస్తారు తల్లిదండ్రుల. 6 గ్యారంటీలు బాబు గారు ఇచ్చారమ్మా. అలాగే మన జోలికి వస్తే తాట తీసే వ్యక్తులను కూడా మనమే గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు వాళ్ళకి రావాల్సిన నిధులన్నీ కూడా నేను అది మీకు అందరికీ తెలుసు. టైంలో తీసుకొచ్చారు. ఈ రోజుకి నేను మర్చిపోను, మీకు పెద్దోళ్ళకి గుర్తుంటుంది. దయచేసి మన ఎంపీటీసీలో మంచి మెజార్టీ సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కంపల్సరీ తెలుగు గీతం నాయకులు కండువా కప్పి ఓకేనా? ఓకేనా, వెల్కమ్. పాత శంకరయ్య గారు, గారు రమణయ్య గారు, శ్రీనివాసు గారు. అన్న కండువాలు తీద్దని చెప్పునా? ఎవరు కండువాలు తీయద్దు, అందరూ ఫోటో తీసుకోవాలి అందరూ కలిసి. మణి గారు కండువాలు అట్టే పెట్టుకోవాలి, అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం. రమణయ్య గారు, జానకి రామయ్య గారు, సుబ్బారావు గారు, రమణయ్య గారు, పుల్లయ్య,
పెద్ద నమస్కారం. పుల్లయ్య గారు నా ప్రవీణ్ రా పుల్లయ్య గారు, సుబ్బారావు గారు, కొండయ్య గారు, ముత్యాలయ్య కండు వాళ్ళందరూ ఉండించుకోవాలా, ఫోటో తీసుకుందాం. కృష్ణయ్య గారు, పాలయ్య గారు, ధనంజయ బీసీలు ముందుకు వచ్చి ఒక సభను పెట్టి ఇంతమందిని సమీకరించడం నాకు తెలిసి నాకు రాజకీయ జీవితం నుండి కూడా మొదటి టైం. దానికి మీ అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ పంచాయతీలో దాదాపు 9,30,00,000 ఖర్చు పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశా. నేను వేసిన రోడ్లన్నీ కూడా మీ ఊర్లో దాదాపు 1,80,00,000 రోడ్లు వేసాం మీ పంచాయతీలో. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిప్పర్లు తిరిగి పోయినాయి. మన తప్పులే, నా తప్పులే, ఈ తప్పంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉందమ్మా. ఈరోజు మేము మా పెద్దలు మీ గ్రామానికి వస్తుంటే అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలికి ఒక 2 కిలోమీటర్లు మీటింగ్ ప్లేస్ ఉన్నా కానీ ఇంతమంది ఇక్కడ రావడం చూస్తుంటే ప్రజా చైతన్యం మొదలైందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్నే మీరు చూసింటారు బీసీ డిక్లరేషన్ అంటే బీసీలకి తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి పథకాలు కానీ ఏ విధమైన ప్రయోజకరమైన పనులు కానీ చేస్తుందో నిన్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న సంయుక్తంగా విడుదల చేసినటువంటి బీసీ డిక్లరేషన్ ఒకసారి మీకు చెప్పాలని చెప్పి నా ఉద్దేశం అమ్మా. ఈ జిల్లాలో ఎక్కడైనా ఫ్రీగా తిరగచ్చమ్మా. మీకు టికెట్ లేదు, ఆడవాళ్ళ ఎవరికి బస్సులో టికెట్ లేదు, 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీ అమ్మా. అట్లాగే తెల్లారా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే, ఒకరు చదువుతుంటే 15,000, 2 చదువుతుంటే 30,000, 3 చదువుతుంటే 40,000, 4 చదువుతుంటే 60,000 తెల్లారా. అది కూడా ఏంటంటే ఇలాగా స్కూటర్ ఉంటే కట్ట ఉండదు, అలాగే కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే కట్టు. ఈయన గవర్నమెంట్లో, మన గవర్నమెంట్ ఉండదమ్మా. ఎటువంటి సమస్య, ఏ సమస్య ఉన్నా ఆక్షేపాలు లేకుండా, ఏమి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా కొలువు పెట్టకుండా అందరికి కూడా 15,000 రూపాయలు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నామ్మా. అట్లాగే తెల్లారా మన ఇంట్లో 19 సంవత్సరాల పైన 59 సంవత్సరాల లోపల ఎవరైనా ఆడబిడ్డలుంటే ఎంతమంది ఉన్నా నెలకి 1,500 రూపాయలు బాబు గారు ఇస్తారమ్మా. తల్లి వయసు 55 సంవత్సరాలున్నా, బిడ్డ వయసు 20 సంవత్సరాలున్నా ఇద్దరికి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్గా ఇస్తారమ్మా. అట్లాగే ఇంకా 60 అయితే మామూలు పెన్షన్ ఇస్తారమ్మా. ఎందుకంటే ఇప్పుడు చెప్పేశాడు బీసీలకి అంతా కూడా 4,000 పెన్షన్ చేసేసాడు. కాబట్టి ఈ 50 సంవత్సరాల లోపల మనం లోపల ఎవరున్నా కానీ మన బిడ్డలకు కూడా పెన్షన్ వచ్చే కార్యక్రమం తెల్లారా. అట్లాగే మన ఇళ్ళలో ఎవరున్నా సరే చదువుకున్నటువంటి బిడ్డలు ఉంటే ఉద్యోగాల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకునేదానికి వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి 3,000 రూపాయలు మీ అందరూ యువకుల నిధి కింద ఆ విద్యార్థులకు ఇస్తున్నారమ్మా. డిగ్రీ చదివిన బిడ్డలు కానీ, ఇంజనీర్ చదివిన బిడ్డలు కానీ, పార్టీ చదివిన బిడ్డలు కానీ నిరుద్యోగులుగా ఉంటే. అట్లాగే తెల్లారా మనకి పొలాలు ఉంటే 1/2 ఎకరా ఉన్నా, ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నా మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు మీరు రైతు ఖాతాలో చంద్రబాబు నాయుడు గారు వేస్తారని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం తెల్లారా. అట్లాగే మీ అందరూ కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను తెల్లారా. అలాగే సూపర్ 6 అమ్మా, ఇంకా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఇంకా మరి కొన్ని మంచి పథకాలని అనౌన్స్ చేసి త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారని తెలియజేస్తున్నారా. కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే,
మంచి స్వాగతం పలికారు. మీ మొహంలో అందరి మొహంలో ఆనందం ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చూద్దామని అనుకుంటారు లేదా మీరు? అనుకున్నారు కదా. కాబట్టి అదే కళ కనిపిస్తుంది మీ అందరిలో కూడా. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన గురించి చెప్పుకోవాలి మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టిస్తే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి చూసి బయటకు వచ్చి వెంటనే నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నాను, ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ మేమిద్దరం కలిసి పోటీ చేస్తామని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ జన సైనికులు ఎవరు ఉంటే ఉన్నారా? జన సైనికులు బాబు మీకు నమస్కారం లేనా మీ నాయకుడికి? ఎందుకంటే అటువంటి ధైర్యం గల నాయకుడు ఎవరు లేరు. మా పరిస్థితిలో మనకి ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన వేలు విజయ్ కుమార్ మరియు గుణశేఖర్ పులింది అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు గూడూరు ఎస్ఈబి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని యమహా షోరూం యాజమాన్యం స్కూటర్ డ్రైవింగ్ అంశంపై పట్టణ పరిధిలోని మహిళలకు పోటీలు నిర్వహించి విజేతలకు షోరూం యజమాని సుబ్రహ్మణ్యం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించుకోవటం మన బాధ్యత అని పేర్కొన్నారు.
విష్ణు మోటార్స్ తరఫున ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ మా దూరంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ ఉమెన్స్ డేకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఈరోజు మేము పార్టిసిపేట్ చేసినటువంటి స్మాల్ గేమ్లో అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క డ్రైవింగ్ నైపుణ్యతను మెరుగుపరుచుకున్నందుకు మా సైడ్ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇందులో స్లో డ్రైవింగ్ మేము కాన్సెప్ట్ చేస్తే అందరూ కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు. ఇదే విధంగా అందరూ కూడా రోడ్ల మీద కూడా ఇదే విధంగా ప్రయత్నం చేయాలని మా కోరిక. ఎందుకంటే ఆవేశంగా స్పీడ్లు పోవడం, లేనిపోయిన అనర్థాలు జరగడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్లో డ్రైవింగ్ని మేము కాంట్రాక్ట్ చేసాం ఈరోజు. ఇది అందరికీ కూడా మా సైడ్ నుంచి ఒక మంచి మెసేజ్ అని అనుకుంటున్నాం. అదేవిధంగా మా యమహా షోరూమ్ నందు అనేక రకాలైనటువంటి కొత్త మోడల్స్, కొత్త టెక్నాలజీతో, మంచి హైబ్రిడ్ టెక్నాలజీతో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. మీ యొక్క పాత వెహికల్స్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా 6,000 రూపాయల విలువగా స్మార్ట్ వాచ్ని కూడా ఫ్రీగా ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రేపు ప్రతి కస్టమర్లు కూడా ఫ్రీ సర్వీస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ శుభదినాన్ని అందిపుచ్చుకొని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మా యమహా కస్టమర్లు అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ డ్రైవింగ్లో ఫస్ట్ దుర్గా భవాని, సెకండ్ లలిత, థర్డ్ వచ్చి మీనా, ముగ్గురు వచ్చినందుకు ధన్యవాదాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈ క్రమంలో హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, చలవ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు విశేష అలంకరణలో హంస చిలుక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.